హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు చూస్తున్నారు కూడా నమస్తే, నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు రీసెంట్గానే రియల్మీ కంపెనీ వచ్చేసి రియల్మీ X7 మ్యాక్స్ 5G మొబైల్ ఫోన్ని లాంచ్ చేసింది. ఇది మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది, నేను కూడా వీడియో అయితే చేశాను. కాకపోతే దీనికి పోటీగా IQoo కంపెనీ వచ్చేసి IQoo Z3 5G మొబైల్ ఫోన్ని త్వరలోనే మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతుంది ఫ్రెండ్స్. అయితే దీని యొక్క లాంచ్ డేట్ కూడా మనకు అఫీషియల్గానే కన్ఫర్మ్ చేశారు. అయితే దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తున్న ప్రొసెసర్ వచ్చేసి ఫస్ట్ టైం మన ఇండియాలో యూజ్ చేస్తున్న ప్రొసెసర్ అని చెప్పొచ్చు. ఇది ఏ మొబైల్ ఫోన్లో కూడా లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఈ మొబైల్ ఫోన్లోనే వీళ్ళు ఈ ప్రొసెసర్ అయితే తీసుకొస్తున్నారు. అయితే దీని యొక్క అఫీషియల్ స్పెసిఫికేషన్స్ కూడా అన్నీ మనకు లీక్ అయిపోయాయి ఫ్రెండ్స్. నేను చెప్పే స్పెసిఫికేషన్స్తోని ఇది మనకు ఆల్మోస్ట్ మొబైల్ ఫోన్ అయితే వస్తుంది. అలాగే దీని యొక్క లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అయితే ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడతాం. లెట్స్ గెట్ ఫ్రెండ్స్. మన ముందుగా ఈ మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. ఇది ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బిల్తో వస్తుంది అంటున్నారు, కానీ ఏ గ్లాస్ యూజ్ చేశారు అనేది అయితే పూర్తిగా కన్ఫర్మ్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇది ఒక రూమర్ అని చెప్పొచ్చు. ఇక దీని ఒక వెయిట్ కనుక చూసుకుంటే ఇది మనకు 180 గ్రామ్స్ దీని ఒక వెయిట్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనం పోర్ట్స్ కనుక చూసుకుంటే టైప్-C పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, 3.5 హెడ్ఫోన్ జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే సింగిల్ లౌడ్ స్పీకర్ వస్తుంది, అలాగే మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే దీంట్లో మనకు ఇది డ్యూయల్ సిమ్కు సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకు మైక్రో SD కార్డు కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. కాకపోతే వీళ్ళు హైబ్రిడ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంటే ఇది మనకు 2 నానో సిమ్స్ అయినా యూజ్ చేయొచ్చు, అలాగే ఒక నానో సిమ్ ఒక మైక్రో SD కార్డ్ అయినా మీరు ఈ మొబైల్ ఫోన్లో యూజ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 6.58 ఇంచెస్ IPLCD ప్యానల్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫుల్ HD డిస్ప్లేని. దీంట్లో పిక్సెల్స్ కనుక చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో కనుక చూసుకుంటే 84.5% దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్ HDR10 సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో మొబైల్ ఫోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూజ్ చేశారు. దీని యొక్క అపర్చర్ వచ్చి f1.8 అయితే ఉంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే యూజ్ చేశారు. దీని యొక్క అపర్చర్ వచ్చి f2.2 ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని యొక్క అపర్చర్ కూడా f2.2 అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసి సింగిల్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క అపర్చర్ వచ్చి f2.0 అయితే ఉంది ఫ్రెండ్స్. మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసి మీరు ఫ్రంట్ సైడ్ 1080p 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు 4K 30 fps అలాగే 1080pలో మీరు 3060 fps లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేసిన ప్రొసెసర్ వచ్చేసి లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రొసెసర్ అని చెప్పొచ్చు. ఇది మన ఇండియాలో ఫస్ట్ టైం ఈ మొబైల్ ఫోన్లో ప్రొసెసర్ తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. అదే క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 768 ప్రొసెసర్ అనమాట. ఇది వచ్చేసి ఒక 5G ప్రొసెసర్, 7 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే Adreno 620 జీపీ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ మొబైల్ ఫోన్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ కనుక చూసుకుంటే ఇది 6GB RAM 128GB మోడల్, అలాగే 8GB RAM 128GB మోడల్, అలాగే 8GB RAM 256GB మోడల్స్లో ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ర్యామ్ వచ్చేసి LPDDR5X ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ కనుక చూసుకుంటే UFS 2.2 స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి టోటల్గా 4400 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. అలాగే 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే ఈ మొబైల్ ఫోన్ సపోర్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనం సెన్సర్స్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా అన్ని సెన్సర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనం సెక్యూరిటీ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే దీంట్లో వచ్చేసి మనకు ఫేస్ లాక్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక అలాగే దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ కనుక చూసుకుంటే ఇది Android 11, అలాగే వాళ్ళకు ఓన్ UI ఉంది కదా IQoo వాళ్ళది Origin OS వర్షన్ 1.0తో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ మొబైల్ ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు వైఫై వర్షన్ 5.0తో వస్తుంది. ఇది మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే దీంట్లో మనకు బ్లూటూత్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది మనకు వర్షన్ 5.0తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్లో మనకు NFC అలాగే FM రేడియో ఈ రెండు కూడా దీంట్లో ప్రొవైడ్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. అయితే ఇవే ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి. ఇక మనం ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ డీటెయిల్స్, అలాగే లాంచ్ డేటు, అలాగే దీని యొక్క కలర్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అయితే మనం ముందుగా దీని యొక్క కలర్ వేరియంట్స్ కనుక చూసుకుంటే ఇది మనకు బ్లాక్ సిల్వర్లో వస్తుంది. అలాగే మనకు కొత్తగా రెయిన్బో ఎడిషన్లో ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే అయితే మనకు రీసెంట్గా Vivo V21 మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు కదా, ఆ టైప్లో కొద్దిగా వీళ్ళు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క
ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైజెస్ వచ్చేసి మనకు కన్ఫర్మ్ అయితే కాదు ఫ్రెండ్స్, ఈ మనకు రూమర్సే అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకు బేస్ వేరియంట్ ఉంది కదా 6GB RAM 128GB మోడల్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు 19,999 రూపాయలకు ఈ మొబైల్ ఫోన్ తీసుకురావచ్చు అని అంటున్నారు. అంటే 20,000 లోపే రావచ్చు అని అంటున్నారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది 20,000 లోపే రావచ్చు అని అయితే మన గెస్ అయితే ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ ఫోన్ మీరు ఏ ప్రైస్ రేంజ్లో వస్తుంది అని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అయితే ఫ్రెండ్స్ ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు అఫీషియల్గా జూన్ 8వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో నేను మీకు వచ్చేసి IQoo Z3 5G యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు కనుక ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉందా అయితే ఖచ్చితంగా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని యొక్క పక్కన బెల్ ఐకాన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.